బీయింగ్ ఏ తెలుగు అమ్మాయి తెలుగు మూవీస్ లో ఆఫర్ రావడం, అది హీరోయిన్ గా. తెలుగు అమ్మాయిలకి స్కోప్ ఎక్కువ లేదని మన డైరెక్టర్స్ ఫీలింగ్. నార్త్ వాళ్ళు అన్ని విధాలుగా కొంచెం వాళ్ళకి సెట్ అవుతారు అనే దాంట్లో తీసుకుంటున్నారు అని నా ఫీల్. అంటే అన్ని విధాలుగా సెట్ అవుతారంటే ఆ అన్ని విధాలు ఏంటి? మన తెలుగు అమ్మాయిలకి చెప్తే అదా ఇదా అని ఆలోచిస్తాం. వాళ్ళు దే కెన్ మూవ్ ఫార్వర్డ్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉన్నాయా? ఈ ఇండస్ట్రీలోనే అని కాదు, ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో అయినా తెలుగు అమ్మాయి అనగానే సినిమాల్లోకి వెళ్తాను అనగానే వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ యువర్ పేరెంట్స్? నో, బిగ్ నో. నో అంతే. హీరోయిన్గా ఒక మూవీలో ఒక హీరోయిన్గా ఉంటే ఎంత మంచిగా ఉన్నా మనకు తెలుసు వీఆర్ వెరీ గుడ్ అని, బట్ బంధువులు కానీ బయట వాళ్ళు కానీ కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉంటుంది. అప్పుడే ఎలా అయిపోయింది, ఇప్పుడే కదా వచ్చింది ఇండస్ట్రీలోకి, ఎలా అయిపోయింది అని నా సొంత రిలేటివ్సే పక్కనున్న వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక్కసారిగా ఎదిగిపోవడం కూడా వాళ్ళు చూడలేరు. వద్దు, ఎందుకు అమ్మాయిని పంపించడం, పెళ్లి చేసి పంపించేయాలి అంతే, ఇట్లా వద్దు అని. కొంచెం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది అంటే కెరియర్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, మీరేంటి సెటిల్ అయిన తర్వాత కెరియర్ చూస్ చేసుకుంటారు? లైక్ ఐ వాంటెడ్ అ లాంగ్ రన్. ఏదో 2 సినిమాలు చేసామా వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండద్దు. స్టార్డమ్ వచ్చారనేది అయితే నాకు ఎంతో ఏం లేదు. ఐ వాంటెడ్ టు బి అ ఆర్టిస్ట్, నేను దానికే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు అంటేనే అవకాశాలు చాలా తక్కువ. పెళ్ళైంది ఈ అమ్మాయికి అంటే ఇంక అసలు నో ఎంట్రీ బోర్డు పెట్టేసి రైట్. నిజంగా ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ అడగడానికే వచ్చారు కొంతమంది ఇంట్లో. ఇట్ వాజ్ లైక్, మీకు నిజంగానే మ్యారేజ్ అయ్యిందా? యా అయ్యిందంటే సరే నెక్స్ట్ క్వశ్చన్ పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి మైక్ అన్నారు. అరే బీయింగ్ ఏ తెలుగు అమ్మాయి ఇది చేంజ్ అయితే బాగుంటుంది అబ్బా తెలుగు ఇండస్ట్రీలో అనుకునేది ఏంటి? యాక్టింగ్ చూసి తీసుకుంటే చాలు, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. హలో ఎవ్రీవన్, ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. తెలుగు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎందుకంత స్టార్డమ్ తెచ్చుకోలేకపోతున్నారు, అసలు కారణాలు ఏంటి, ఈ సో కాల్డ్ మేనేజర్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, నిజానికి కాస్టింగ్ కౌచ్ ఉందా, కమిట్మెంట్స్ ఇప్పటికే అడుగుతున్నారా తెలుగు అమ్మాయిని, అండ్ గ్లామరస్ రోల్స్ స్కిన్ షో చేయకపోతే రోల్స్ ఇవ్వకుండా ఉండడం ఒక కారణమా? సో కారణాలు ఏవైనా సరే తెలుగు అమ్మాయిలు ఇప్పటికీ మేము సినిమాల్లో యాక్ట్ చేస్తాము అని చెప్పి ముందుకు వస్తున్నారు. సో అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను చెప్తాను. సో ఇవన్నీ నిజాలా అబద్ధాలా అని చెప్పడానికి ఒక తెలుగు అమ్మాయి అప్కమింగ్ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు. తనే హీరోయిన్ కుశాలిని. హాయ్ కుశాలిని. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, విరాజీ నిజంగానే మంచి టాక్ తీసుకొచ్చుకుంది. అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఏ తెలుగు అమ్మాయి తెలుగు మూవీస్లో ఆఫర్ రావడం, అది హీరోయిన్గా ఎంత కష్టపడ్డారు? కష్టం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని, ఫస్ట్ హీరోయిన్ అవుతానని. సో ఇది లీడ్గా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఉమామహేశ్వర చేశా, తర్వాత రాక్షస్ కవ్యం ఫస్ట్ లీడ్గానే చేశాను. ఇది విరాజీ థర్డ్ మూవీ అన్నమాట. ఓకే, సెకండ్ లీడ్గా చేయడం. యూజువల్గా తెలుగు అమ్మాయిలు అనగానే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్సెస్ ఇవ్వడం చాలా తక్కువ. హీరోకి చెల్లెళ్ళగాను లేకపోతే అక్కలగాను వదిలినగాను అలానే ఇస్తారు. సో కొంతమంది ఉన్నారు లైక్ చాందిని చౌదరి, ఈషా రెబ్బా, శ్రీదివ్య, వీళ్ళందరూ తెలుగులో. బట్ ఏంటంటే అనుకున్నంత సక్సెస్ వాళ్ళకి ఇప్పటికీ స్టార్డమ్ అనేది రాలా. దేనికి అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగు అమ్మాయిలకి స్కోప్ ఎక్కువ లేదని మన డైరెక్టర్స్ ఫీలింగ్. సో ఛాన్స్ ఇస్తే మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. అది వాళ్ళకి తెలియట్లేదేమో, మరి నాకు తెలీదు. బట్ హోపింగ్ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నారు యాక్చువల్గా తెలుగు యాక్టర్స్ని. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే లైక్ నార్త్ వాళ్ళు అన్ని విధాలుగా కొంచెం వాళ్ళకి సెట్ అవుతారు అనే దాంట్లో తీసుకుంటున్నారు అని నా ఫీలింగ్. అంటే అన్ని విధాలుగా సెట్ అవుతారంటే ఆ అన్ని విధాలు ఏంటి? గ్లామర్, కలర్ మెయిన్ ఇంపార్టెంట్. లైక్ పక్కన కొంచెం గ్లామరస్గా కనిపించాలి. అండ్ సీన్స్ కూడా మన తెలుగు అమ్మాయిలకి చెప్తే అదా ఇదా అని ఆలోచిస్తాం. వాళ్ళు దే కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఏదైనా చేయొచ్చు. సో తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అదొక పిచ్చి క్వశ్చన్ అంటారు నన్ను. సో ఇండస్ట్రీ మారింది, మేము కొంచెం అప్డేట్ అయ్యాము, చాలా వరకు ఇలాంటివి లేవు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి ఛాలెంజెస్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్కౌంటర్ అయ్యారు కమిట్మెంట్స్ విషయంలో? ఈ ఇండస్ట్రీలోనే అని కాదు, ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటుంది కమిట్మెంట్స్ గురించి కానీ ఇదంతా. బట్ మనదే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే వీఆర్ ఆన్ స్క్రీన్, కనిపిస్తుంటాం జనాలకి. సో అందుకని మనం ఎక్స్పోజ్ అవుతున్నాం ఎక్కువ.
బట్ కమిట్మెంట్స్ గురించి వస్తే మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అండ్ లైక్ అంటే మనం ఇప్పుడు సినిమా చేయాలి అని అంటే కాస్టింగ్ కాల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో కొంత ఫ్రాడ్ ఉందని నేను అనుకుంటున్నా యాక్చువల్లీ. సో ఇప్పుడు ఒక లెవెల్స్ ఆలోచిస్తే డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్టింగ్ డైరెక్టర్స్, ఈ 4 లెవెల్స్లో ఎక్కువగా అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అండ్ కమిట్మెంట్స్ ఇలా పీక్కు తినే వాళ్ళు ఎవరు ఈ 4 కేటగిరీస్లో? ఎవరు అంటే చెప్పలేము, అందరూ, బట్ డిపెండ్స్ అంతే ఇక. సో యూజువల్గా మొన్న వైష్ణవి గారు బేబీ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు అన్నారు తెలుగు అమ్మాయిలు రావాలి, వస్తారు ఖచ్చితంగా అని. మరి అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇంకా పెద్ద సో కాల్డ్ సూపర్ స్టార్స్ అందరు తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్గా ఎందుకు తీసుకోవట్లేదు అపార్ట్ ఫ్రమ్ శ్రీలీల? నో ఆన్సర్ దానికి, ఐ కాంట్ ఈవెన్ ఆన్సర్ ఎందుకు అనేది నాకు తెలీదు. బట్ మేబీ అల్లు అర్జున్ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు నుంచి ఏమైనా తీసుకుంటారేమో అని నా ఫీలింగ్. బట్ లైక్ వైష్ణవి చైతన్య ఈజ్ కమింగ్ గుడ్, సో హోప్ఫుల్లీ మూవీ కూడా ఇట్స్ నాట్ సూపర్ స్టార్ హీరోగా ఏం చేయట్లేదు వైష్ణవి. నెక్స్ట్ అది ఐ థింక్ సో, ఆ మూవీ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఒక మూవీ చేశారు కదా తను, కిల్ మీ ఇఫ్ యూ డేర్. సో యూజువల్గా మీ గురించి చెప్పండి, అంటే ఎలా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి కుశాలిని బ్యాక్గ్రౌండ్? నేను ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. మాది ఒక చిన్న ఫ్యామిలీ, లైక్ డాడీ, మమ్మీ. నాన్న ఏం చేస్తున్నారు? డాడీ ఇస్ రైల్వే ఎంప్లాయీ, ఓకే. మమ్మీ హోమ్ మేకర్. బ్రదర్ ఉన్నారు, బ్రదర్ చిన్నాడు, రీసెంట్గా 10th అయ్యి ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు అనమాట. సో లాంగ్ గ్యాప్ బిట్వీన్ అస్ అనమాట. అంటే తెలుగు అమ్మాయి అనగానే, సినిమాల్లోకి వెళ్తాను అనగానే వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ యువర్ పేరెంట్స్? నో, బిగ్ నో. నో అంతే. సినిమా అంటే లైక్ అవి స్పోక్ కదా, లైక్ కాస్టింగ్ ఉంటుంది, కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఎవరు వాళ్ళ కూతుర్ని పంపించాలనుకోరు కదా అలాంటి వాటిలో. సో అవే కాదు, మంచివి కూడా ఉంటాయని ప్రూవ్ చేసి నేను దీంట్లోకి వచ్చాను. ఓకే. బట్ మా పేరెంట్స్ అయితే తర్వాత సపోర్ట్ చేశారు. తర్వాత చూసిన తర్వాత లైక్ అందరూ అలా ఉండరు, మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరీస్ కొన్ని ఉంటాయి. సో హ్యావ్ టు ఫేస్, తను ఫేస్ చేస్తే షీ కెన్ గో అన్నట్టు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. బట్ బంధువులు ఎక్కడో అంటే మనం ఎంత మంచిగా ఉన్నా, అందులోనూ ఒక హీరోయిన్గా, ఒక మూవీలో ఒక హీరోయిన్గా ఉంటే ఎంత మంచిగా ఉన్నా మనకు తెలుసు వీఆర్ వెరీ గుడ్ అని. బట్ బంధువులు కానీ బయట వాళ్ళు కానీ కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉంటుంది, తను కూడా అందుకే ఆఫర్స్ వస్తున్నాయి అన్న మాటలు వినుంటారా మీరు? చాలా వరకు విన్నాను యాక్చువల్గా. ఎవరో కాదు, నా సొంత రిలేటివ్సే పక్కనున్న వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక్కసారిగా ఎదిగిపోవడం కూడా వాళ్ళు చూడలేరు, ఎందుకో నాకు తెలీదు. ఆల్ రిలేటివ్స్ రిలేట్ అవుతారు దీనికి, అయితే ఎవరైనా రిలేట్ అవుతారు. రిలేటివ్స్ కి పడదు, వాళ్ళే ఎదగాలి, వాళ్ళే ఉండాలి ఫస్ట్ పొజిషన్ లో అని. నేను అట్లాంటివి చాలా ఫేస్ చేశాను యాక్చువల్గా. లైక్ ఫస్ట్ అంతా ఉమామహేశ్వర అనేది ఆ మూవీలో అయితే నాకు మంచి రోల్ యాక్చువల్గా చెప్పాలి, చాలా మంచి హిట్ కూడా. ఆ మూవీ చాలా మంచి హిట్. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా ఐ స్టార్టెడ్ డూయింగ్ ప్రోమోస్ చేశాను. ఎవరిమిలో కోటేశ్వరుడు ప్రోమో చేశా, బిగ్ బాస్ ప్రోమో చేశా. ఇవన్నీ చేసిన తర్వాత ఐ గాట్ రాక్షస కావ్యం, అది మెయిన్ లీడ్గా చేశాను అనమాట. సో ఆ మూవీ చేసినప్పుడు హీరోయిన్ అయిపోయిందా? అప్పుడే ఎలా అయిపోయింది, ఇప్పుడే కదా వచ్చింది ఇండస్ట్రీలోకి, ఎలా అయిపోయింది అని అందరూ స్టార్ట్ చేసి ఇంక లైక్ ఫైనలీ ఎండెడ్ అప్ విత్ ఏదో కమిట్మెంట్ ఇచ్చి ఉంటుందిలే అందుకే అయిపోయింది అనేటట్టు టాక్ ఉన్నింది. అండ్ పేరెంట్స్కి ఇరికిచ్చేది కూడా వీళ్ళే, మోస్ట్లీ రిలేటివ్స్. వద్దు, ఎందుకు అమ్మాయిని పంపించడం, చక్కగా ఇక్కడ కూర్చోపెట్టి చదివించుకోవచ్చు కదా, ఎందుకు వేరే దగ్గరికి పంపించి ఒంటరిగా ఉంచి అమ్మాయిని ఎందుకు అట్లా పెళ్లి చేసి పంపించేయాలి, అంతే, ఇట్లా వద్దు అని చాలా చూసా ఇట్లాంటివి. బట్ పేరెంట్స్ నన్ను నమ్మి ఇక్కడ సపోర్ట్ చేసి నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా నన్ను నమ్మారు, దట్స్ గ్రేట్ అంతే. సీరియస్లీ. సో వాళ్ళు డిఫెండ్ చేసి ఉంటారు రిలేటివ్స్ని, మీ బదులు వాళ్ళే డిఫెండ్ చేసుకుని ఉంటారు. కరెక్ట్. సో రీసెంట్గానే పెళ్ళి అయింది, ఎలా ఉంది పెళ్ళి? మ్యారేజ్ లైఫ్ ఇస్ నార్మల్, యాక్చువల్లీ గుడ్. అవునా? సో యూజువల్గా అంటే కొంచెం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, అంటే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది. సో చాలామంది హీరోయిన్స్ 30+, 35+, ఆ తర్వాత అంటే కెరియర్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. మీరేంటి సెటిల్ అయిన తర్వాత కెరియర్ చూస్ చేసుకున్నారు? అంటే ఐ డోంట్ వాంటెడ్ టు బికమ్ యాక్ట్రెస్ అనమాట. అంటే లైక్ యాక్ట్రెస్ అయిపోయి హీరోయిన్ అయిపోవాలి ఇప్పుడే, ఐ మీన్ లైక్ ఏమంటారు, స్టార్డమ్ వచ్చారనేది అయితే నాకు ఎంతో ఏం లేదు. ఐ వాంటెడ్ టు బీ అ ఆర్టిస్ట్, నేను దానికే వచ్చాను. సో రోల్స్ మంచిగా ఉండి నన్ను ఎవరైనా లీడ్గా అడిగితే ఐ వాంటెడ్ టు డూ, అదర్వైజ్ నేను ఆర్టిస్ట్గానే ఉందాం అనుకుంటున్నా. లైక్ ఐ వాంటెడ్ అ లాంగ్ రన్, ఏదో 2 సినిమాలు చేసామా వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండొద్దు. ఓకే. సో మంచిగా చేయాలి,
అందుకని సో ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ ఎప్పుడు మిక్స్ అవ్వదని నా ఫీలింగ్. మ్యారేజ్ ఇస్ నాట్ అ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు అంటేనే అవకాశాలు చాలా తక్కువ. పెళ్ళైంది ఈ అమ్మాయికి అంటే ఇంక అసలు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు, రైట్? నిజంగా మొన్న ఏదో విరాజీ దానికి ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ అడగడానికి వచ్చారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్. ఇట్ వాజ్ లైక్ మీకు నిజంగానే మ్యారేజ్ అయ్యిందా? యా అయ్యిందంటే సరే నెక్స్ట్ క్వశ్చన్ పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి విత్ మైక్ అన్నారు. సీరియస్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది అని అంటే పక్కకి వెళ్ళిపో ఇంకా అన్నట్టే ఉంటుంది. ఎందుకు అట్లా? వై ఇస్ దిస్? I don't know why, but same person, same acting, everything is same. మ్యారేజ్ అయితే మాత్రం ఏముండదు కదా. సో ఐ డోంట్ నో వై. బట్ సో యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఇంగ్లీష్లో కమిట్మెంట్ అనే వర్డ్ చాలా మంచిది. ఒక డెడికేషన్గా కమిట్మెంట్తో మనం వర్క్ చేయాలి. బట్ వేరేజ్ మూవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి కమిట్మెంట్ అంటే ఒక పెద్ద బూతు. యా ఐ వాంటెడ్ టు సే యూ వన్ థింగ్. యాక్చువల్గా ఒక సీరియల్ అతను మేనేజర్ ఉండేవాడు అనమాట ఒక ఆయన. లైక్ ఐ గాట్ సమ్ ఫ్యూ కాంటాక్ట్స్. లైక్ నాకు యాక్టింగ్లో కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక తెలిసిన ఒక అమ్మాయి, షీఈస్ అన్ యాక్ట్రెస్, లైక్ అంటే సీరియల్ యాక్ట్రెస్ అన్నట్టు. సో షీ గేవ్ మీ సమ్ కాంటాక్ట్స్. అందరూ మేనేజర్స్ ఇచ్చింది అనమాట, సీరియల్ మేనేజర్స్ వాళ్ళంతా. సో ఇస్తే ఐ కాంటాక్టెడ్ అ పర్సన్, లైక్ ఇట్లా షూట్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే వి డూ సీరియల్స్ అని అన్నారు. అవునా అండి, ఐ డోంట్ వాంటెడ్ టు డూ సీరియల్స్, నేను మూవీస్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పన్నా. అంటే సీరియల్స్ చేయరా, ఎందుకు చేయరు అన్నాడు. అంటే నేను మూవీస్కి చూస్తున్నానండి, ఇఫెల్స్ నేను ఎప్పుడైనా సీరియల్స్కి రావాలనుకుంటే వస్తాను అని అంటే, సరే నీ ప్రొఫైల్ పంపించమ్మా, మూవీస్ ఏమైనా ఉంటే చెప్తా అని. అది ఓకే పంపిద్దాం ప్రొఫైల్ అని పంపించిన తర్వాత నువ్వు సీరియల్ చేయు, ఇప్పుడు రా ఆఫీస్కి, నీకు ఇంత పేమెంట్ ఇస్తాం, నీకు ఎంత పేమెంట్ కావాలి అంటే అప్పటికే ఐ వాజ్ లైక్ ఛార్జింగ్ 25K ఏమో ఛార్జ్ చేస్తున్నా పర్ డేకి. లైక్ ఓకే నేను 25K ఛార్జ్ చేస్తున్నాను, సో అది ఇవ్వండి అంటే ఐ విల్ గివ్ యూ 40K, మీరు ఇప్పుడు రండి షూట్కి, కమిట్మెంట్ ఉంటుంది, గివ్ అ కమిట్మెంట్, మీరు హీరోయిన్ అయిపోతారు, మీరు దీంట్లో ఏముంది అని చెప్పి స్టార్ట్ చేశాడు. అది లైక్ నేనెవరో నీకు తెలీదు, ఐ జస్ట్ కాంటాక్టెడ్ యూ, లైక్ మూవీస్ ఏమైనా ఉంటే చెప్పండి, ఆఫర్స్ ఏమైనా ఉంటే, అవకాశాలు ఉంటే ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తా, లేకపోతే లేదు లైక్ అంటే ఇట్లా చిటికెలేసి నువ్వు ఎట్లా చేస్తావో చూస్తాను, నేను అసలు ఎట్లా పైకి వస్తావో చూస్తా, లాస్ట్కి నువ్వు నా కాళ్ళ దగ్గరికే వస్తావు, ఇన్ని మాటలు మాట్లాడున్నారనమాట. అసలు ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇది బాగా గుర్తు ఉండిపోయే పాయింట్ అనమాట. దీని గురించి నేను సీరియల్స్లోకి వెళ్ళాలనుకోలేదు ఎప్పుడు, ఈ పాయింట్ గురించి వెళ్ళాలనుకోలే. అంటే ఎక్కడ కూడా నాకు నా సర్కిల్లో ఎక్కడ అతను కనిపించకూడదు, కనిపిస్తే నేను వదలను, అది పక్కా. సో తర్వాత ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు, మంచి హిట్ మూవీస్ కూడా పడ్డాయి. సో ఇప్పుడు ఏమైనా తను మళ్ళీ ఎప్పుడైనా కాంటాక్ట్లోకి రావడం అలా జరిగింది? లేదు, ఇంకా కాంటాక్ట్లో అయితే చూసారు మీరు అసలు డైరెక్ట్గా తనని ఎలా ఉంటాడో తెలుసు? ఓన్లీ వన్ టైం నేను కాల్ అంతే, వన్ టైం వన్ కాల్, తర్వాత బ్లాక్లోకి వెళ్ళాడు ఆయన, అంతే. సో ఇలా ఎంతమందిని బ్లాక్ చేశారు మీరు? అయ్యో చెప్పలేను, 50-60 అట్లా ఎంతో మంది ఉన్నారు. సో సీరియస్లీ అంటే మనము కమిట్మెంట్ ఇస్తున్నాము అని తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతుంటారు వీళ్ళు. అవును, ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతారు. లైక్ అంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అంటే చాలు, కథం, ఇంకా వాళ్ళ కాంటాక్ట్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. జనరల్గా మనం వచ్చాము అంటే డెఫినెట్గా కాస్టింగ్ వాళ్ళకి వెళ్తుంటుంది. సో వాళ్ళ నుంచి మంచిగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి ఓకే మూవీస్ ఉన్నాయమ్మా, లేదంటే ఇది ఉంది చేస్తారా అని అడగడం వేరే. అసలు మనం ఎవరో తెలియకుండా, మనం ఏం చేస్తామో తెలియకుండా డైరెక్ట్గా కమిట్మెంట్ అనే వర్డ్ యూస్ చేసి, అసలు కమిట్మెంట్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూస్ చేయొద్దు. ఒక అతను అలానే నాకు కాల్ చేసి ఇట్లా వర్క్ ఉంది, ఇట్లా షూట్ ఉందమ్మా, 2 days షూట్, మెయిన్ సిస్టర్ రోల్, ఇది వెబ్ సిరీస్, 2 days చేయండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఏదో ఉంటుంది అదేదో చెప్తే ఓకే అండి, ఏంటి మరి కమర్షియల్స్ ఏంటి అని మాట్లాడిన తర్వాత లైక్ ఓకే, అది నేను స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్. సో నేను ఏమన్నా అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానండి నా కెరియర్, సో నేను కమర్షియల్స్ చెప్పను, మీరు చెప్పండి ఏదైనా ఓకే, నేను మనీ కోసం చేయట్లేదు, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అలవాటు పడాలి నన్ను జనాలకి నేను అని చెప్పి అంటే అసలు ఓకే అలా అయితే రండి ఆఫీస్కి అంటే ఐ వెంట్ టు ద ఆఫీస్. ప్రొడ్యూసర్ ఎవరో అతను ఉన్నారు, ఇక్కడ కూర్చున్నా అంటే తనుండి ఇట్లా కమిట్మెంట్కి ఓకే కదమ్మా నీకు అన్నాడు. ఐ వాజ్ లైక్ కమిట్మెంట్ అంటే వర్డ్ నాకు అప్పటికి నాకు తెలీదు.
యాజ్ యూ సెడ్ కమిట్మెంట్ అనగానే వర్క్, It's a very good డెడికేషన్, word. Yes. కమిట్మెంట్ ఉండాలమ్మా మనం అంటే ఇట్లే కమిట్మెంట్ ఉండాలమ్మా అని అన్నారు అనమాట. లైక్ కమిట్మెంట్ ఉండాలంటే ఓకే కమిట్మెంట్ ఉంటామండి, కమిట్ అయి ఉంటాం, ఎందుకంటే డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్ కదా. సో ఉంటాము అని అంటే మేనేజర్ ఉంటాడు కదా, అతను చూసి కమిట్మెంట్ అంటే అది కాదండి, యూ డోంట్ నో అబౌట్ కమిట్మెంట్ అని. లేదంటే నేను కొత్తగా వచ్చా, కమిట్మెంట్కి ఇంకేమైనా వర్డ్ ఉందా, లైక్ అంటే ఇంకేమైనా మీనింగ్ ఉందా అని అంటే అప్పుడు బయటకు తీసుకెళ్ళి ఇట్లా ప్రొడ్యూసర్కి కమిట్మెంట్ ఇవ్వాలి, ఇస్తే నువ్వు 2 మూవీస్లో హీరోయిన్ నువ్వే, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ చేస్తాడు ఆయన, అది ఇది అని చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, తను నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాదో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. వెంటనే వచ్చేసాను నేను బయటకి, నా వల్ల భయమే లేదా, లైక్ అక్కడే ఉన్నారు, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళు కమిట్మెంట్ అంటే ఆ రియల్ మీనింగ్ తెలుసుకున్నారు. ఆ రియల్ మీనింగ్ తెలిసాక లోపలికి కాదు కదా, అసలు అక్కడ లేని ఫస్ట్ బయటకు వచ్చేసాను. లైక్ తర్వాత వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ వాళ్ళు లేదు అంటే 1 month ఫుల్ కాంటాక్ట్ చేసి కాల్స్ చేసి చెయ్యండి పర్వాలేదు ఏం కాదు, ఇది ఎవ్వరికి తెలియదు మీరు చేసినా కూడా, ఇది బయటకే వెళ్ళదు అంటే ఫస్ట్లీ నేను ఇవ్వనండి, నాకు అసలు ఆ థాట్ లేదు, మీరు సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వండి, లీడ్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ ఐ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే సరే అని తర్వాత నేనే బ్లాక్స్ చేసుకుంటూ వచ్చా. డిఫరెంట్ నెంబర్స్తో కాల్ చేసేవారు అనమాట. ఓకే, చాలానే ఫేస్ చేశాను అట్లాంటివి. సో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలా మంది హీరోయిన్స్ తమిళ్లో వెళ్ళి స్టార్డమ్ సంపాదించుకున్నారు, సో అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? వస్తే మంచి క్యారెక్టర్స్ ఏమైనా మంచి లీడ్స్ లాగా, లేకపోతే లైక్ సిస్టర్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు, ఐ ప్రిఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్. కాకపోతే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండాలి అంతే, అలా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా దేంట్లో అయినా చేస్తాను. సో ఫస్ట్ అసలు మీకు యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అసలు లేదు ఫస్ట్ అయితే. ప్రాబబ్లీ నాకు సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటివి బాగా ఇష్టం, కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటాను ఎక్కువ. సో తర్వాత టిక్టాక్ చేయడం స్టార్ట్ చేశా. ఆ టిక్టాక్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి యాక్టింగ్ మీద వచ్చింది. వన్స్ సినిమాలోకి వచ్చిన తర్వాత అయిపోయింది, ఇంక సినిమా వైపే ఉంది మైండ్ అంతా. ఉమామహేశ్వర తర్వాత నుంచే ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్. ఆఫర్ ఎలా వచ్చిందంటే ఎటువంటి ఆడిషన్స్ జరిగాయి, లేకపోతే ఎక్కడన్నా టిక్టాక్ లో చూసే వచ్చారా ఏంటి? టిక్టాక్ లో చూసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట. అప్పుడు చేస్తే ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి రండి అని అంటే ఓకే చూద్దాం ఎవరు వస్తారు, అప్పటికి మనల్ని ఒప్పుకోరు కదా ఇంట్లో అని చెప్పి మమ్మీని తీసుకొని వెళ్ళా ఆడిషన్స్కి. ఊరికే ఎవరెవరు వస్తారో చూద్దాం, ఫొటోస్ దిగొద్దామని వెళ్ళి అలా 500 members వచ్చారు. వాళ్ళు అలా ఫిల్టర్ అయ్యి తర్వాత లాస్ట్కి ఇంకా నేను ఇంకొక అమ్మాయి సెలెక్ట్ అయ్యామన్నమాట. సో సుహాస్ గారితో పేరింగ్. సో ఎలా ఉంటుంది అంటే సుహాస్ గారు నాకు తెలిసి అంటే ఒక 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అండ్ ఎక్కడ నేను హీరో అన్న గాంభీర్యం లేదు, సో ఎక్కడో కొంచెం అలా వెరీ హంబుల్గా ఉంటారు అనమాట. సో ఎలా ఉన్నింది ఆయనతో పేరింగ్ అప్ అంటే? అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది సుహాస్ గారు కొన్ని మూవీస్ చేశారు, సో ఎలా అనిపించింది? యాక్చువల్గా తనకి నాకు అదే రైజింగ్ పాయింట్ అనుకుంటా. మేబీ తర్వాత తను లైన్గా మూవీస్ చేసుకుంటూ వచ్చారు, నేను అక్కడ ఆగాను. బట్ అది నా ఫస్ట్ మూవీ కాబట్టి సత్యదేవ్ గారు, నరేష్ గారు, డైరెక్టర్ సుహాస్ గారు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. లైక్ నేను కొంచెం భయపడతాం కదా స్టార్టింగ్ ఆఫ్ ది కెమెరా ఫేస్ చేయాలంటే, కెమెరాకి ఇక్కడ చూడాలి, ఇక్కడ మాట్లాడాలి, నువ్వు భయపడకు, డైరెక్ట్గా నార్మల్గా చెప్పింది చేసాయి, ఇలానే అనమాట ప్రతిదీ. నాకు వర్క్ షాప్ చేసినప్పుడు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉండే, దుష్యంత్ కటిక్నాని అని, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉంది కదా, దానికి డైరెక్టర్ అతను. ఓకే, అతను నాకు అప్పుడు వర్క్ షాప్లో మొత్తం అతనే నేర్పించారు నాకు యాక్టింగ్ ఇట్లా చేయాలి అని. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ముందు లైక్ అతను దానికి అసోసియేట్గా వర్క్ చేశారు ఉమామహేశ్వర ఉగ్రరూపస్యకి. సో ఆల్ గుడ్ పీపుల్ ఇన్ వన్ ప్లేస్ అన్నట్టు మీకు ఫస్ట్ ఆఫరే అలా గుడ్ పీపుల్తో వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఏమైనా అంటే మీరు చేసిన మూవీస్లో రాంగ్ ఎక్స్పీరియన్సెస్ అలా ఏమైనా అయ్యాయా? మూవీలో ఎక్స్పీరియన్సెస్ అయితే నాకైతే ఏం లేదు, నేను చేసిన ప్రతి మూవీ కూడా బాగానే ఉన్నది. లైక్ రాక్షస కావ్యం చూసుకుంటే నాకు మొత్తం టోటల్ అంతా జెంట్సే, ఎవరు లేడీస్ లేరు. మదర్ క్యారెక్టర్ ఒక ఆమె లేడీ, నా చిన్నప్పుడు క్యారెక్టర్ ఒక అమ్మాయి అంతే, మిగతా అంతా బాయ్స్ అనమాట. బట్ నన్ను కూడా ఒక అబ్బాయి లాగే చూసారు, దాంట్లో ఎవరు అమ్మాయిలా చూడలేరు నన్ను. టాంబాయ్ టైప్లో ఉండే. ఇంకా అది మొత్తం స్లమ్లో చేశారు, నేనైతే స్లమ్లో వాళ్ళు ఒక్కదాన్ని అనుకునేవారు అనమాట. ఒక సిచ్యువేషన్లో ఐ వాజ్ లైక్ సిట్టింగ్ బిసైడ్ ఒక రాక్ ఉంటే దాని మీద కూర్చున్నా. షూట్ అంతా అయిపోయింది, ప్యాకప్ చెప్పారు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద మేకప్ బాయ్, ఎవరి గురించో వెయిట్ చేస్తున్నాం మేకప్ తీయడానికి. ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ అ రాక్, లైక్ ఇట్లా కూర్చుంటాం కదా, ఇట్లా అలా కూర్చున్నా అనమాట. అయితే అప్పుడు మా బ్యాచ్ అంతా ఆ సైడ్ ఉండి ఏది అమ్మాయి అని ఎత్తుకుంటున్నారు. ఐ వాజ్ ఓన్లీ 1 girl కాబట్టి ఎత్తుక్కుంటున్నారు, కొంచెం ఎత్తుకుతుంటే ఎక్కడ కనిపించలేదు.
తీరా చూస్తే అక్కడ ఒక మూల కూర్చొని ఇట్లా పెట్టుకొని ఆలోచిస్తా ఉన్నాను. అంటే ఆ స్లమ్లో అమ్మాయి అనుకున్నాం మేము నిన్ను చూసి అని చెప్పి. సో యూజువల్గా మీరు చేసిన మూవీస్ అన్ని డీగ్లామరస్గానే చేశారు. ఏంటి అంటే తెలుగు అమ్మాయి కాబట్టి అటువంటి రోల్స్ ఇచ్చారా, లేకపోతే గ్లామరస్గా మనం చేయకూడదని మీరేమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు? అలా ఏం లేదు, గ్లామరస్గా చేయకూడదు అనేది అయితే నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. ఫస్ట్ మూవీ గ్లామరస్ ఇన్ ద సెన్స్ స్కిన్ షో ఎక్కువ ఉండొద్దు అంతే. స్కిన్ షో ఉండొద్దు, స్కిన్ షో ఉండొద్దు అంతే. డీగ్లామరస్ అంటే ఫస్ట్ మూవీ అదే పడింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మూవీస్ వస్తాయి కాబట్టి ఆబ్వియస్లీ అలానే వచ్చినాయి. సో పెళ్ళయింది, సో ఎలా ఉంది కెరియర్ అండ్ మ్యారేజ్ లైఫ్లో మీ హస్బెండ్ గురించి? వాట్ ఈస్ హీ డూయింగ్? అంటే తన గురించి బ్రీఫ్ నేను ఇవ్వను, బట్ హీఈస్ ఆల్సో ఇన్ టు ఇండస్ట్రీ. సో ఒక క్యాడర్లో అయితే ఉన్నారు. సో హీ వాజ్ ఎంకరేజింగ్ యూ అంటే మూవీస్ చేయాలి తీయాలి అని? బికాస్ పీపుల్ నో, మీరు అన్నట్టు ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు ఎటువంటి డోన్స్ ఉంటాయి డూస్ ఉంటాయి అని. సో ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, పెళ్ళైన వెంటనే ఇంట్లో కూర్చోవాలి అట్లా అంతా ఏం లేదు? నో లైక్ మా అత్తమ్మ అయితే షీఈస్ ఫుల్లీ ఎంకరేజింగ్ అనమాట. అంటే లైక్ ఎట్లా అంటే మొత్తం ఎంకరేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు, ఎందుకు నేను ఏదైనా వద్దు అనుకుని నేను ఆగిపోయినా కూడా చెయ్యు, ఎందుకు ఆగిపోయావు, ఆ డ్రెస్ వేసుకెళ్ళు, ఇట్లా రెడీ అవ్వు, అలా రెడీ అవ్వు. ఓకే, షీ ఈవెన్ చేస్ మీ ఎవ్రీథింగ్. అంటే ఫుడ్ తిను, మంచిగా రెడీ అవ్వు, నీట్గా రెడీ అవ్వు, లైక్ యూ మస్ట్ బి చబ్బీ, బాగుంటుంది, ఇలా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. సో కుశాలిని స్క్రీన్ నేమా లేకపోతే రియల్ నేమే అదా? రియల్ నేమే కుశాలిని. ఓకే, సో నిజంగానే చాలా చక్కగా పెట్టారు అప్పట్లోనే. సో ఫస్ట్ మూవీ చేశారు అండ్ అది పెద్ద హిట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి, అండ్ అలాగే రిలేటివ్స్ ఇందాక మీరు క్రిటిసైజ్ చేశాను అన్నారు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే పేరెంట్స్ ఎప్పుడు బయటకు కనిపించదు, ఏది కూడా అంతేనా? అస్సలు కనిపించదు ఎప్పుడు. పేరెంట్స్ నుంచి అంటే అప్రిసియేషన్ రావాలంటే మనం ఇంకేదో సాధించాలి, అది ఇంకా రావాలని నా టైం రావాలని నేను అనుకుంటున్నా. బట్ రిలేటివ్స్ అయితే రీసెంట్గా విరాజీ మూవీ తర్వాత అందరూ ఏంటి ఇంత పేరు వచ్చేసిందా నీకు, అంత స్టార్డమ్ ఉందా నీకు, అబ్బా మెయిన్ క్యాష్ ప్రోగ్రాంలో కనిపించా, సినిమాల్లో చేసింది వాళ్ళకి తెలీదు, కరెక్ట్, క్యాష్ ప్రోగ్రాంలో కనిపించిన దానికి మాత్రం అబ్బా పేరు వచ్చేసింది, నువ్వు సెలబ్రిటీ ఇప్పుడు అని అప్పుడు గుర్తించారు. సినిమాలో చేసినంతసేపు సెలబ్రిటీలా గుర్తించలేదు. సో నెక్స్ట్ ఇంకా హీరోయిన్గానే కంటిన్యూ అవుదాము అనుకుంటున్నారు? బికాజ్ మీరు అన్నారు ఇందాక నాకు ఏ రోల్ వచ్చినా నేను చేస్తాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ వచ్చినా కూడా, అండ్ నా మెయిన్ ఎజెండానే అది అన్నారు. బట్ స్టిల్ అంటే 2 మూవీస్ హీరోయిన్గా చేసి అంటే మొత్తం అక్కడ సరౌండింగ్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ హీరోయిన్ అనగానే ఒక డిఫరెంట్ వేలో చూస్తూ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇంకొకలాగా. ఆ డిఫరెన్సియేషన్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. సో మళ్ళీ బ్యాక్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించదా? లేదు, యాక్చువల్గా నేను చేసే ప్రాజెక్ట్ ఏదైనా చేస్తాను కదా, ఫస్ట్ వాళ్ళతో క్లోజ్ అవుతా అనమాట. ఇక్కడ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లోజ్ అవుతా. అంటే యాక్టర్స్ కాదు, లైక్ అక్కడ వర్క్ చేసే ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్, వీళ్ళతో కొంచెం క్లోజ్ అవుతా. అక్కడ బాండింగ్ బాగుంటే నేను సెట్ అయిపోతా, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఏ సినిమా అయినా అంతే ఉంటుంది నాది ఆల్మోస్ట్. బంగారాజు చేసా, అది కూడా అంతే, డైరెక్టర్ నాకు తెలుసు, సో ఈజీగా వర్క్ చేశాను నేను అతనితో. సో ఇంకోటి ఒకటి రాంగ్ కాల్ వచ్చింది అమెజాన్ ప్రైమ్కి అని కూడా ఒక సిచ్యువేషన్ చెప్పారు, ఏంటి అది అసలు? అమెజాన్ ప్రైమ్ నుంచి అన్నారు, బట్ అది అమెజాన్ ప్రైమ్ నుంచా లేకపోతే ఫేకా అనేది నాకు తెలీదు. బట్ కాల్ వచ్చింది, లైక్ రాజ్ తరుణ్ గారికి బిసైడ్లో చేయాలి సెకండ్ లీడ్ అని చెప్పి. లైక్ ఓకే అండి, అంత బాగుంది, స్క్రిప్ట్ ఏంటి, లైక్ జస్ట్ నాకు ఒక సినాప్సిస్ అయినా ఇవ్వండి, సో ఐ కెన్ గెట్ అన్ ఐడియా. సో నేను చేయాలా వద్దా అని ఆలోచించుకొని ఐల్ గెట్ యూ బ్యాక్ అని అంటే కూడా దే లైక్ నో అండి, యూ నీడ్ టు కమ్ డైరెక్ట్లీ, డైరెక్టర్ మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలంట. అండ్ నాకు ఇంకొక పాయింట్ అర్థం కాదు ఏంటంటే, డైరెక్టర్ చూడాలి అంటే ఓకే, స్క్రీన్ మీద ఎట్లా ఉంటాను, లైక్ నా యాక్టింగ్ ఎలా ఉంటుందని చూడడానికి, ప్రొడ్యూసర్ ఎందుకు చూడాలి నన్ను అనేది ఒక పాయింట్ రేస్ చేశా. అంటే లేదు మేడం, ప్రొడ్యూసర్తో కూడా మీరు మాట్లాడాలి అని చెప్పి, నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా, డైరెక్టర్తో కన్నా ప్రొడ్యూసర్తోనే మీరు ఎక్కువ క్లోజ్ అవ్వాలి, సో యూ కెన్ గెట్ మోర్ ప్రాజెక్ట్స్ అంటే ఇది అని. వద్దండి, నాకు ఎవరో వద్దు, మీరు కాల్ కూడా చేయొద్దు అని కాల్ కట్ చేశా. వాళ్ళు కూడా అంతే, నాకు 1 month ఏమో కంటిన్యూస్ కాల్స్ చేసి, రిపీటెడ్ కాల్స్ చేసి చేద్దామండి చేద్దాం అని చెప్తే కూడా
ఓకే. సో ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్లో కొన్ని చేంజెస్ ఆబ్వియస్లీ ఉంటాయి, బట్ డ్రాస్టిక్ చేంజ్ ఉంది, అరే నేను ఇలా అనుకోలేదు ఇలా ఉన్నింది కొంచెం. చాలామంది ఏంటంటే అసలు కిస్ సీన్లు ఏమి ఉండవు, హక్ సీన్స్ ఉండవు అని చెప్తారు, వాళ్ళు ఓకే అనుకొని వెళ్తారు. అక్కడ చూస్తే సీన్ రివర్స్ ఉంటుంది. అలా చాలామంది హీరోయిన్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు, నేను ఇది అనుకున్నా ఇదని. సో అలాంటివి ఏమైనా జరిగాయా? అలా ఏం జరగలేదు. నేను ముందే ప్రాపర్గా వాళ్ళని అడిగేస్తాను అనమాట, ఇట్లా ఏమైనా ఇంటిమేట్ సీన్స్ ఏమైనా ఉంటే నాకు ముందే తెలిస్తే ఐ కెన్ గెట్ అన్ ఐడియా. ఆ సెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఉంటుంది అది ఉంటుంది అని అంటే ఐ విల్ నాట్ డూ, నేను ఎంకరేజ్ చేయను అని చెప్తే ఇప్పటి వరకు అయితే అట్లాంటి సీన్స్ ఏవి చేయలేదు నేను. నెవర్ హక్ సీన్ కూడా చేయలేదు యాక్చువల్లీ ఇంతవరకు, ఇప్పటి వరకు నో. సో ఏం మీరు లిమిటేషన్ పెట్టుకున్నారా, క్యారెక్టర్స్ అలాంటివి రాలేదా? నేను లిమిటేషన్ పెట్టుకున్నా కాబట్టి క్యారెక్టర్స్ నాకు రాలేదు. ఓకే. ఎందుకంటే లిమిటేషన్స్ లేకపోతే చాలా కాల్స్ వచ్చాయి ఇప్పటి వరకు. అయితే అలా అనుకుంటే నేను కూడా ఒక హీరోయిన్ అయిపోయేదాన్నేమో, పెద్ద హీరోయిన్ అయిపోయేదాన్నేమో, బట్ ఇప్పటి వరకు అయితే చేయలేదు. సో వరుణ్ సందేశ్ గారితో విరాజీ మూవీ వర్క్ చేశారు, అండ్ వరుణ్ సందేశ్ గారు చాలా మూవీస్ చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు, బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈ మూవీ చాలా బాగుందని ఒక టాక్ అయితే వచ్చింది. సో ఇండస్ట్రీ వరకు అయితే చక్కటి మూవీ తీశారు అని. సో ఎలా ఉన్నింది విరాజీ మూవీలో వరుణ్ సందేశ్ గారితో వర్క్ చేయడం? బాగుంది. అతను సింపుల్, లైక్ అంటే అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అంటే అందరూ పాపం మొన్న కూడా ఎవరో యాటిట్యూడ్ అన్నారు, అసలు 0% యాటిట్యూడ్ అండి. డెఫినెట్లీ నాకు అసలు యాటిట్యూడే ఉండదు అసలు. అందరితో నవ్వుతూ మాట్లాడతారు. హిల్ టాక్, హిల్ గో సిట్ బిసైడ్, తన పని తందే. అందరినీ పలుకరిస్తారు వచ్చి సెట్లో, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. లైక్ మేబీ తన యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది అంతే, బేసికలీ యుఎస్ కాబట్టి. సో అది డెఫినెట్గా ఉంటుంది. బట్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ వెరీ గుడ్. తను చిన్న చిన్న చేంజెస్ తానే చెప్తుండే అనమాట, ఇట్లా చేద్దామండి అట్లా చేద్దాం, ఇంప్రొవైజేషన్స్ చెప్పి మాతో కూడా మింగిల్ అయ్యి ఇలా చేద్దాం, మనం ఈ సీన్లో ఇలా మనం కొలాబై చేద్దాం అన్నట్టు. అండ్ తనకి చాలా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎంత అంటే వితికా షేర్ కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి, బికాస్ ఆఫ్ హిజ్ గెటప్ కావచ్చు, హెయిర్ స్టైల్, కలర్స్ అవన్నీ. సో ఎలా ఉంది, ఎప్పుడైనా డిస్కస్ చేశారు మీతో అసలు డైరెక్టర్స్ మీ ఫీల్డ్లో అందరూ? యాక్చువల్గా అది చేయాలా వద్దా అనేది ఫస్ట్ పెద్ద డిస్కషన్ అయిందనమాట. అందరితో మాట్లాడి కలరింగ్ అవసరమా, ఏమనుకుంటారు, ఎట్లుంటుందో రివ్యూ, ఐ మీన్ కమెంట్స్ ఎట్లా వస్తాయో అని చెప్పి ముందే అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఇప్పుడు వరుణ్ సందేశ్ గారికి వేసినా అది ఆడ్గా లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. కరెక్ట్, అది ఆడ్గా లేదు. అదే ఇప్పుడు వేరే ఎవరికి వేసినా చూడలేమేమో ఆ కలర్స్ ఎవరికైనా వేస్తే. బట్ అది సెట్ అయినప్పుడు నో వన్ హ్యాస్ రైట్ టు కమెంట్ కదా. క్యారెక్టర్ డిమాండ్ చేసింది వేసుకున్నాం, బట్ స్టిల్ లైక్ అంటే మూవీ వరకు ఓకే, బట్ అతను ప్రమోషన్స్ కూడా వేసుకున్నారు అనే దాని గురించి బయట కమెంట్స్ చేస్తున్నారు. బట్ నో వన్ హ్యాస్ రైట్, ఎందుకంటే బయట చాలా మందిని చూసాం ఎలా ఉంటారు, ఎవరి ఓన్ పర్సనాలిటీ వాళ్ళది. నిజంగా ఒకవేళ అతనికి కావాలనే వేసుకున్నా కూడా దట్ ఈస్ నన్ ఆఫ్ దర్ బిజినెస్ యాక్చువల్లీ. వాళ్ళేమీ డబ్బులు ఇవ్వలేదు యాక్చువల్లీ వాళ్ళకి. కరెక్ట్. సో వితికా షేర్ కూడా ఇప్పుడు మంచి బజ్జింగ్ యూట్యూబ్ స్టార్ అని చెప్పొచ్చు, బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ అనమాట తనకి యూట్యూబ్ వరకు. సో ఎప్పుడైనా ఇంటరాక్షన్ అలా జరగడం? యాక్చువల్లీ నో, నేను తనతో ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చారు ప్రీమియర్కి, చూసారు, దట్ ఈస్. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి కుశాలి? ప్రెజెంట్ అయితే గేమ్ చేంజర్ చేస్తున్నాను. గేమ్ చేంజర్లో మంచి రోల్, అండ్ అంతకర్ణ అని ఒక దాంట్లో నెగటివ్ షేడ్ ఉంటుంది. ఓకే. సో అది కిడ్స్ మూవీ యాక్చువల్గా. సో అది వెయిటింగ్ దానికోసం. వెబ్ సిరీస్ ఒకటి చేశాను, తరుణ్ భాస్కర్ గారి మదర్ ఉన్నారు కదా, గీతా భాస్కర్, ఆమెతో చేశాను అనమాట. ఓకే. సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఓటీటీస్ ప్లాట్ఫామ్ వచ్చేసింది, అండ్ మూవీస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కువగా చూస్ చేసుకుంటారు అంటే? మూవీస్ అండ్ వెబ్ సిరీసే అంతే, ఓటీటీ. సో ఓటీటీలో కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరు కూడా ఓటీటీలోకి ట్రాఫికింగ్ అవుతున్నారు. సో మరి మీలాంటి వాళ్ళకంటే లైక్ ఇప్పుడు అప్కమింగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి కష్టంగా లేదా, ఓటీటీ కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు అని? ఉంది యాక్చువల్లీ ఉంది. సేవ్ ఆన్ దిస్ ఆన్సర్ బికాస్ ఎందుకంటే మన త్రిష గారు వచ్చారు, సమంత గారు కూడా చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ తమన్నా గారు, సో పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే ఒక సీనియర్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు ఓటీటీ. సో మీకు ఎలాగ ఆపర్చునిటీస్ అనేవి కట్ డౌన్ అవుతున్నాయి? అంటే వాళ్ళ లాగా మనం చేయలేం యాక్చువల్గా. మెయిన్ లీడ్స్ నాకు వద్దు అసలు, వాటి గురించి నేను మాట్లాడను. బట్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క సినిమాలో, లైక్ సిస్టర్ అవనివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, లేకపోతే
కో లీడ్ కావాలి, ఏదైనా ఉంటుంది కదా. సో వాటి గురించే నేను చూస్తున్నా. సో నో కామెంట్స్ ఆన్ మెయిన్ లీడ్స్. కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు, అదే వస్తున్నా కూడా మేబీ ఇక్కడ రాసుంటే ఎక్కడైనా జరిగిపోతుంది, అంతేనా? అంతే. సో ఇంకా ఏంటి లైక్ మూవీ ఇండస్ట్రీలో ఏది చేంజ్ అయితే బాగుండు, బీయింగ్ తెలుగు అమ్మాయి ఇది చేంజ్ అయితే బాగుంటుంది అబ్బా తెలుగు ఇండస్ట్రీలో అనుకునేది ఏంటి? యాక్టింగ్ చూసి తీసుకుంటే చాలు, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. యాక్టింగ్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్, ఐ మీన్ లైక్ ఫాలోయింగ్ ఉన్నదని నాకు చాలా వరకు మూవీస్ ఎట్లా కట్ అయ్యాయంటే, ఈ అమ్మాయికి యాక్టింగ్లో మంచి ప్రొఫైలే ఉంది కానీ ఫాలోవర్స్ లేరు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి చాలా వరకు కట్ ఆఫ్ అయ్యాయి. సో అసలు ఈ ఇన్స్టాలో ఫాలోవర్స్ ఏంట్రా బాబు, నిజంగా నాకు కూడా అర్థం కాదు. అసలు అది మార్కెట్ అంటున్నారు. ఐ డోంట్ థింక్, అంటే అది ఎందుకు అది మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మార్కెట్ అనేది మనం పెట్టుకునే దాని గురించి దాన్ని బట్టే ఉంటుంది కదా. కరెక్ట్. సో యాక్టింగ్ చూసి తీసుకుంటే యుల్ గెట్ గుడ్. సో నిజంగానే అదే క్వశ్చన్ నాకు వచ్చింది. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ చాలా వరకు యాక్టింగ్ ఆడిషన్, కాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అమ్మాయి అందంగా ఉందా, యాక్టింగ్ తన క్యారెక్టర్ సెట్ అవుతుందా అని చూసుకోకుండా చాలామంది ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, అసోసియేట్స్, కాస్టింగ్ డైరెక్టర్స్ అందరూ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఇవి చూస్తున్నారంట. ఇస్ ఇట్ ట్రూ? యా ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే నేను చాలా మూవీస్ అట్లా మిస్ అయ్యా. మూవీస్, వెబ్ సిరీస్. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ మీకు? నాకు 30,000 ఏమో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే, అది కూడా మనం చాలా తక్కువ. నిజంగానే చాలా మందికి ఏంటంటే మూవీస్ వరకు యాక్ట్ చేయాలి అని ఉంటుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మనల్ని మనం షోకేస్ చేసుకోవాలని చాలా మందికి ఉండదు. బట్ ఇది కంపల్సరీ చేశారు. నేను మధ్యలో చాలా, అంటే లైక్ నేను మూవీస్లోకి వచ్చాక కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే రీల్స్ చేయొద్దు, డౌన్ అయిపోతావు అని చెప్పారు. బట్ దాని తర్వాత ఏమైందంటే అందరూ దాని మీద తీసుకుంటున్నప్పుడు ఇఫ్ ఐమ్ నాట్ బీయింగ్ దేర్, నేను ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటేనే ఐ విల్ గో ఫార్వర్డ్. కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ అగైన్. అనుకున్నారు నేనేం చేయలేను, బికాజ్ ఐ నీడ్ మై కెరియర్ టు బీ గ్రోయింగ్. కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ అగైన్. అప్పుడప్పుడు చేసుకుంటూ ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా ఒక 4 daysకో 5 daysకో కొంచెం రీల్స్ పెడుతూ ఉన్నా. సో మీరు ఇందాక సీరియల్స్ గురించి మాట్లాడితే నిజంగా ఓకే, మీకు సీరియల్స్ చేయడం అంటే మీరు మూవీస్ని చూస్ చేసుకున్నారు కాబట్టి తెలుగు సీరియల్స్లో కూడా కన్నడ వాళ్ళని తేవడము, తమిళ్ వాళ్ళని తేవడము, తెలుగు వాళ్ళకి ఛాన్సే ఇవ్వట్లేదు సీరియల్స్లో కూడా. అప్పుడు మీకు ఆ మేనేజర్ ఉన్నారు కదా, ఎవరు ఒకతను సీరియల్ మేనేజర్ కాల్ చేసి, అప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు తెలుగు అమ్మాయి కదా. అదే అర్థం కాలేదు. బట్ మేనేజర్కి, అంటే నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను కాబట్టి మేబీ నేను కాల్ చేసి ఇట్లా ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నాను కాబట్టి అతను నాకు అడిగారేమో అని నా ఫీలింగ్. ఓకే, బట్ నాకు అర్థం కాని పాయింట్ కూడా అదే. ఎందుకంటే తెలుగు సీరియల్స్లో కూడా ఎందుకు బయట వాళ్ళే, మన వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. ఎంతమంది అసలు తెలుగులో చక్కగా మాట్లాడి వాళ్ళకి మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్పాలి వేరే వాళ్ళు. సో యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారా మీరు చదువుకునే టైంలో, డిగ్రీ అలా చేస్తున్నప్పుడు? యాక్చువల్గా అయితే నేను ఒక Group 1, Group 2 రాసుకొని మంచిగా చదువుకొని ఒక జాబ్ ఏదైనా చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ అనేది ఉన్నింది యాక్చువల్గా. బట్ ఆల్ చేంజెస్ అనమాట, మొత్తం చేంజ్ అయిపోయింది ఇండస్ట్రీలోకి వచ్చాక. ఏదైనా అంటే వేరే వర్క్స్లో, ఇండస్ట్రీలోనే ఎక్కడైనా వర్క్ చేయడం జరిగిందా? యాక్చువల్గా నేను వర్క్ చేశాను ఒక దగ్గర, పెద్ద కంపెనీనే, మూవీ కంపెనీ. వర్క్ చేశాను ఒక 1 month. సో అది ఫస్ట్ నేను యూట్యూబ్కి వాటికి వర్క్ చేసా. ఆ టైంలో 1 month బాగానే చేశాను. జాబ్ రోల్ ఏంటి? లైక్ దాంట్లో వర్క్ అంటే లైక్ ఫస్ట్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్నే అనుకోండి. ఓకే, లైక్ అలా చేశాను. యూట్యూబ్ వీడియోస్ కానీ, షోస్ కానీ, యూట్యూబ్ షోస్కి వాటికి వర్క్ చేసా. సో 1 month చేశాను, నాట్ మోర్ దాన్ దట్ ఆల్సో. సో ఫస్ట్ అంతా బాగానే ఉన్నింది. తర్వాత దే గాట్ టు నో ఐఎమ్ మ్యారీడ్ విత్ ద పర్సన్ హూ దే నో. సో వద్దు, ఏదో ఒక విధంగా తిని పంపించేయాలి అనే దాంతో. ఎందుకు ఇప్పుడు పెళ్ళైంది అంటే ఆఫీస్లో ఉన్న పర్సన్తోనే మీకు పెళ్ళైంది, బట్ ఇంకేంటి హ్యాపీగా హస్బెండ్ అండ్ వైఫ్ చక్కగా వర్క్ చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్? ఐ రియలీ డోంట్ నో వాట్. యాక్చువల్గా నేను వెళ్ళింది కూడా మా హస్బెండ్ రిఫరెన్స్తో వెళ్ళలేదు అనమాట. ఐ వెంట్ ఇట్ ఆన్ మై ఓన్. అసలు నాకు రిఫర్ చేయలేదు, ఏం లేదు. నేనే వెళ్ళి ఐ సెడ్ ఐ గాట్ జాబ్ అండ్ ఐ జాయిన్డ్ డైరెక్ట్లీ. ఓకే, సో లైక్ ఎలా వచ్చింది నీకు జాబ్, అసలు ఎవరు తీసుకున్నారు అన్నట్టు ఉండే అనమాట. 1 month బాగానే ఉందండి. వీ డింట్ ఈవెన్ సే టు ఎనీవన్ దట్ మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని. కానీ ఇక్కడ వీ డింట్ ఈవెన్ టాక్ టు ఈచ్ అదర్ ఇన్ ఆఫీస్.
ఓకే. ఆఫీస్లో యాక్చువల్లీ లీవ్ అవుతున్నప్పుడు కూడా ఐ యూస్ టు గో అవుట్ ఫస్ట్ అండ్ దెన్ తను ఉంటే దెన్ వీ యూస్ టు గో. వీ డోంట్ వాంటెడ్ టు ఎక్స్పోజ్ ఇట్ అవుట్ సైడ్, సో ఎప్పుడు చెప్పలేదు అనమాట. సో ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎందుకు వద్దనుకున్నారో ఐ డోంట్ నో, బట్ ఇప్పుడు ఏం వేకెన్సీస్ లేవు. ఎలా తెలిసింది మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు సీక్రెట్ గా ఉంచారు ఆ 1 month కూడా? ఐ డోంట్ వాంటెడ్ టు కీప్ మై పర్సనల్ లైఫ్ ఇంటూ ప్రొఫెషనల్. సో ఎవరిది వాళ్ళు ఇప్పుడు వైఫ్ అని తెలిస్తే ఆటోమేటిక్గా మన మీదకి ఇంత షిఫ్ట్ అవుతుంది కదా. సో ఎందుకు మనకు అంత అటెన్షన్ వద్దు, మనకు అవసరం లేదు. సో లెట్స్ బీ నార్మల్ అన్నట్టు ఎప్పుడు చెప్పుకోలేదు. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లైక్ ఫంక్షన్కి రావడం అను, మ్యారేజ్కి రావడం అను, సమ్ పీపుల్. సో అలా తెలిసింది. సో ఇంకా వాళ్ళు అప్పటి నుంచి వద్దు అనుకున్నారు. బట్ ఈ విషయం నాకు తెలిసింది రీసెంట్గా. బట్ నాకు చెప్పిన రీజన్ అయితే దిస్ లైక్ ఇప్పుడు వేకెన్సీస్ ఏం లేవు మేడం అని చెప్పి. సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ వేకెన్సీస్ దే డోంట్ హైర్ యూ జాబ్ కదా. తెలుగు అమ్మాయి హీరోయిన్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చే తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అడ్వైజ్లు ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు. కంఫర్ట్ లేదు, కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయంటే వాటికి తగ్గ ఇవి కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ బాగానే డైరెక్టర్స్ ఇప్పుడు అయితే వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మేబీ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా, గుడ్ బ్యాడ్ ఉంటుంది, వాటిని చూస్ చేసుకొని వెళ్తే చాలు, అంతే. సో ఆర్ యూ ఓకే టు డూ గ్లామరస్ రోల్స్, ఇంటిమేట్ సీన్స్ ఇవన్నీ? నో ఐఎమ్ నాట్ రెడీ టు డూ. మ్యారేజ్ ముందు కాదు, ఇప్పుడు అసలా కాదు. ఓకే. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్, మంచి మూవీస్ చేస్తున్నారు అండ్ ఇలాగే చక్కగా హ్యాపీగా మూవీస్ చేస్తూ ఉండాలి అండ్ మీకు నచ్చిన రోల్స్ రావాలి. అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.